గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు రా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు సాయి రూప్ తెలిపారు. తిరుపతి వేదికగా తాజ్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఊరు వాడ గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రా ఎన్టీఆర్ అసోసియేషన్ రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు సాయి రూప్ తెలిపారు. మన ఊరు మన బాధ్యత, సేవలో యువ జాగృతి, ఊరి మాట పాలకుల దాకా విధానాలతో సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. సిఎస్ఆర్ నిధులతో సమాజంలోని అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. పెట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు అసలు ఇది ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మా ఫోటోలు మా ఫేసులు కూడా మేము బయట చూపించుకోలేదు సార్. అది రిజిస్టర్డ్ ఎన్జిఓ, అందులో ఎటువంటి డౌట్ లేదు. మేము గవర్నమెంట్ అన్ని బై లా ప్రకారం మేము ఏదైనా చేస్తున్నాం, అగెన్స్ట్ లా మేము ఏది చెయ్యం. 100 కోట్లని మా కారు డిక్కీలో ఉన్నాయనో లేకపోతే మా ఇంట్లో ఉన్నాయనో మా సభ్యుల దగ్గర ఉన్నాయనో మేము ఎక్కడా చెప్పలేదు సార్. 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం, దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే 100 crore రూపీస్ సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్. అంటే మీ జోబులో నుంచి ₹1 తీసి ఖర్చు పెట్టారంటే ఆబ్వియస్లీ ఇంకొకళ్ళు వచ్చి ₹9 ఖర్చు పెట్టి చేసేటట్టు మీరు చేశారు. అక్కడ ₹10 సేవ చేయించినట్టు మీరు అక్కడ ₹10 మా జోబులో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ 100 కోట్లకు ఒక ముఖ్య ఉద్దేశం, మా టెక్నికల్ టీం, మా లీగల్ టీం గత 6 నెలలుగా 7 నెలలుగా కష్టపడుతుంది ఒకటే, CSRs. మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం.